వందే శంభుమమాపతిం సరగురుం వందే పన్నగనాఘభూషణం వందే సూర్యశశాంకవహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. ఈశ్వర, ఈ క్రోధినామ సంవత్సర ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరములో మనము ద్వాదశ గోచార రాశి ఫలితాల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి, దానివల్ల ఎటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు, ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరములో వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అర్ధాష్టమా శని, ఇదొకటి మైనస్. అర్ధాష్టమ అంటే 4వ స్థానంలో కుంభరాశిలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. ఈ శని వల్ల ఏం జరుగుతుంది? పంచమ స్థానములో కుజుడు, శుక్రుడు, బుధుడు, రాహు చతుర్థ గ్రహ కూటమిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. 6వ స్థానములో మేషరాశిలో రవి గురులు సంచరిస్తున్నారు. 11వ స్థానములో కన్యా రాశిలో కేతువు చంద్రుడు సంచరిస్తున్నారు. సో వీళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కన్యారాశిలో వృశ్చిక రాశి నుంచి కన్యారాశి చూస్తే 11వ స్థానము కేతువు ఉన్నాడు. రుణము దొరకదనేటువంటి వాళ్ళందరికీ రుణం వస్తుంది. అయ్యా, డబ్బు వస్తుంది. పంతులు రుణం వస్తుందంటే ఏం లాభం, మనకు కట్టాలి కదా అంటే డబ్బన కావాలి కదా, సమయానికి ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటాడు కేతువు. ధనము అనేటువంటిది తక్కువ పడకుండా నీకు ఇస్తాడు. అప్పిస్తాడా, ఆదాయం ఇస్తాడా తర్వాత మాట, నీకు డబ్బు అయితే వస్తుంది ఏదో రకంగా. తర్వాత షష్ఠమలో గురువు రవి ఉన్నారు కాబట్టి మన గృహము అంటే ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు అయ్యే అవకాశం ఉంది. అది ఏ రకంగానా అవుతుంది. పంతులు గారు మాకు డబ్బు లేదు, ఇల్లు వస్తుంది అంటున్నారు. ఎట్లా అంటే డబ్బు కూడా ఏదో రకంగా వస్తుంది, ఇల్లు కూడా ఏదో రకంగా వస్తుంది. ఎందుకంటే 11వ స్థానంలో కేతు ఉన్నాడు. రవి గురువు సువర్ణమూర్తి అయి 6వ స్థానంలో మేషరాశిలో సంచరిస్తున్నారు కాబట్టి షష్టమా గురువు సువర్ణమూర్తి, తప్పకుండా నీకు అంతా కూడా బంగారం లాగా పనిచేస్తాడు. మనం అంటాం చూడు, అబ్బా బంగారం లాగా వచ్చినామని ఆయన అంటామా, ఆ విధంగా గురువు వచ్చినాడు కాబట్టి శుభమయ్యే అవకాశం ఉంది. ఇంకా విద్యార్థులకు ఉద్యోగులకు చూసినట్టయితే పంచమ స్థానములో బుధుడు సంచరిస్తున్నాడు. పంచమ స్థానములో బుధుడున్నాడు, శుభం. అంటే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తప్పకుండా వారికి ఉద్యోగం వస్తుందండి. ఇది 100% కరెక్ట్. ఎందుకు వస్తుందంటే 5వ స్థానంలో బుధుడు ఉన్నాడు, ఉద్యోగం ఇస్తానా రానాయన అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇది తప్పకుండా ఉద్యోగం వస్తుంది. కుజుడు శుక్రుడు ఏకస్థానంలో పంచస్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వివాహము కానటువంటి అవివాహితులందరికీ వివాహ యోగం వచ్చేసింది. తర్వాత చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జబ్బులు తగ్గే అవకాశం కనబడుతుందండి. మంచి మెడిసిన్ లేదా సర్జరీ ఏదో ఒకటి జరిగి అక్కడ శుభమవుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు. కానీ ఒకటి శనేశ్వరుడు మాత్రం అర్ధాష్టమలో ఉన్నాడు. అర్ధాష్టమ అంటే 4వ స్థానము. వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి 4వ స్థాని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అయినా శనేశ్వరుడే. మరి శని వల్ల ఏమవుతుందండి? అకాల భోజనం, కుటుంబ కలహాలు, మానసిక దుఃఖము, చెప్పుకోరానటువంటి కష్టము ఇలాంటివి సంభవిస్తాయి. గుప్త రోగాలు ఇలాంటివి సంభవిస్తాయి. ఇవన్నీ కూడా మరి ఇదన్నీ పోవాలి. ఏ విధంగా చేయాలి? శనేశ్వరుడు మనల్ని శని నుంచి మనం పోవాలి అంటే ఈశ్వరుని పూజించాలి, ఈశ్వరోపాసన చేయాలి. ఈశ్వరుడికి ప్రదోష కాలంలో కానీ బ్రహ్మ ముహూర్తంలో కానీ ఈశ్వరుని పూజించి చక్కగా ఆయనకు ఒక 11 పత్రిదళాలు, బిల్వ పత్రిదళాలు పెట్టి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఒక 108 సార్లు జపం చేయండి.
భోలాశంకరుడు మీకు ఏదంటే అది ఇస్తాడు. ఈశ్వరుని పూజిస్తే శని బాధలు ఉండవు. శని బాధలు లేకుంటే అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి కదా. ఒక రుణగ్రస్తముతో ఉన్నటువంటి బాధలు అన్నీ తొలగిపోతాయి, ఆరోగ్య బాధలు తొలగిపోతాయి. తర్వాత ఈతి బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఈశ్వరుని పూజించాలి. కాబట్టి శని ప్రభావం తగ్గుతుంది, అభివృద్ధి దశలో వస్తుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్లకు గ్రహచారం సంచరిస్తుంది. వీరందరూ కూడా శివుణ్ణి పూజించండి. శివుణ్ణి పూజించి శివుడికి భస్మం పెట్టి చక్కగా పత్రి దళాలు పెట్టి తర్వాత ఆ శివుడికి ఓం నమ శివాయ అని పంచామృతాలతో అభిషేకం చేసినా సరే, అంతగానం మా దగ్గర లేదు పంతులు గారు, పేదవాళ్ళం అనుకుంటే చక్కగా నీళ్లు పోస్తే చాలు, గంగాజలం తెచ్చి చక్కగా నీళ్లు పోసి పూజిస్తే చాలు. ఇంకా నీళ్లు పూజించిన తర్వాత ఆ స్వామివారిని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవాలి. ఒక 108 సార్లు చదవండి, మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.